మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా 2026లో మేషరాశి వాళ్ళకి ముందుగా ఈ ఆగస్టు నెల ఏ విధంగా కలిసి రాబోతుంది అంటారు? ప్లస్సా మైనస్సా? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? మేషరాశి వారికి సాదాసీదగా మనం అనుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అంటే 2023, 24 ఇలా చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి పర్వాలేదు అన్నప్పటికీ శని భగవాన్ అశుభ దృష్టి అనేది మొదలైంది. ఈ శని భగవాన్ అశుభ దృష్టి 2025 సంవత్సరం ఆరంభమయ్యి ఇది మనకి 2.5 సంవత్సరం కొనసాగుతుంది. కొనసాగినప్పటికీ కూడా మేషరాశి వారికి 12వ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు మార్పిడి చేర్పడం వలన కొంతగా భాగాలు విభజించిన తర్వాత కొంత మార్పు అనేది మొదలవుతుంది. ఈ మార్పులో భాగంగా గురువు మారటం, ఈ గురువుతో పాటు శుక్రుడు కూడా మారటం, ఈ ఇద్దరు మార్పిడితో వీరికి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా కొంతమేర వీరికి బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఈ గ్రహాల స్థితిగతులు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ శని భగవాన్ ఒకటే కాదండి, గురువు మారినప్పుడు కూడా మంచి జరుగుతుంది, కేతువు మారినప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అలానే మేషరాశి వారికి ముఖ్యంగా గురువు, శుక్రుడు వీరిద్దరు మారడంతో పెళ్లి కాని వారికి పెళ్ళయ్యే యోగ్యత, అలానే నిరుద్యోగులకి ఉద్యోగం ఏంటంటే యోగ్యత, విదేశీ యానంకి వెళ్ళడానికి కానీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిందన్నమాట. భార్యాభర్తలు విడిపోయినా కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తే అవ్వడానికి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి, ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదిరి పట్టడానికి, ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి రావడానికి కూడా కొంతమేర ఉపశమనం అయితే మాత్రం బాగా ఎండాకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుందో, బాగా వర్షాకాలంలో తెరిపిస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అయితే మాత్రము ఆగస్టు మాసం 2025 సంవత్సరం 5వ తారీఖు తర్వాత నుంచి, ఆగస్టు 5వ తారీఖు తర్వాత నుంచి ఖచ్చితంగా వీరు చవి చూస్తారని చెప్పొచ్చు. ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు వసూలేదానికి మాత్రం ముందు ఎక్కడైనా మోసపోయి ఉంటారు. డబ్బులు ఇచ్చి మోసపోవటమా, వాళ్ళు మాట్లాడపోవటమా, గొడవలు అవటమా, శత్రుత్వం కూడా పెంచుకునే విధంగా ఉంటే వాళ్ళు కూడా బయటకు వచ్చేసి మేము శత్రువులమే, మేమే మీ మీద చెడు చేయించామని కూడా ఒప్పుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విశేషం అనమాట. అలానే మేషరాశి వారికి మరొక అద్భుతం ఏంటంటే తెలుసా అండి, ఎక్కడైనా సరే ఆస్తులు, అంతస్తులు, ఏదైనా వీలునామాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా మర్చిపోయినా, మారిపోయినా, మేము ఇవ్వని బెదిరించేసి కోర్టు విషయాలు నడుస్తున్నా కూడా అవన్నీ కూడా వీరికెళ్ళి పాజిటివ్గా అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. అవన్నీ కూడా శని భగవానుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కాదండి, గురువు శుక్రుడు మారడం ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి ఏంటంటే కన్యారాశిలో శుక్రుడు ఉండటం, అలానే కేతు ఉండడం సింహరాశిలోను, గురు శుక్రుడితో కలిసి ఉన్నటువంటి గురు బుధులు కూడా కలిసి ఉన్నారు ఇక్కడ కర్కాటక రాశిలో. గురు బుధులు కలిసి ఉండటం కూడా అదృష్టం అనేది బాగుంటుంది. అలానే ఇక మీదట వీరు నవంబర్ మాసం వరకు కూడా ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ ఇలా చేయకూడదు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఆచి చూసుకుని పెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. అలానే జీవితంలో వీరికి ఈ షేర్స్ కానీ, మ్యూచువల్స్ కానీ, బెట్టింగ్లు కానీ కూడా పెట్టుకోకూడదు. అలాంటి వాటిల్లో వీరు ఖచ్చితంగా నష్టపోతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే కేతువు మనకి ఎక్కడ వీళ్ళకి అర్ధాష్టంలో ఉన్నారు కేతువు, కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దానివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భార్యాభర్తలు విడిపోవడం కానీ, ఇంకా ఏదైనా కొట్లాట్లు, గొడవలు రావడం, ఆస్తులు నష్టపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపార పనికిరా. మనకు తెలిసినటువంటి ఏదైనా పర్సనల్ ఇష్యూ కూడా ఎదుటి వారికి షేర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగు వేసేటప్పుడు ఆచి చూచి ముందుకు వెనక్కి ఆలోచించుకొని అడుగు వేయాలి. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడి, నష్టపోయి, భంగపడిపోవడానికి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలానే సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వారు కూడా ఈ మాసంలో ఆగస్టు 5వ తారీఖు తర్వాత వ్యాపారం ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. అది కూడా ఏదైనా బెల్ట్కి సంబంధించినటువంటి తోలు వ్యాపారం అంటారు అలాంటివి కానివ్వండి, లేకుంటే కనుక బట్టల షాప్స్, ఆల్మండ్ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి షాప్స్ అయితే కనుక, ఫ్యాన్సీ షాప్స్, అలానే బ్యూటీ పార్లర్ లాంటివి చేసుకున్నట్టయితే కనుక కొంతమేర వీరు ముందుకు వెళ్ళేదానికి అయితే బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అలానే జాబ్ కోసం ప్రయత్నం చేసేవారైతే కనుక ఖచ్చితంగా 17వ తారీఖు తర్వాత, ఆగస్టు 17వ తారీఖు తర్వాత జాబ్ గురించి అయితే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి జాబ్ వచ్చేటువంటి ఆలోచన కూడా కనపడుతుంది. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా వీరిపైన మంచి సౌలభ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకూడదు. అవకాశం అందబొచ్చిన తర్వాత వీరికి చిన్నపాటి అవకాశం అయినా సరే చాలా గొప్ప విశేషవంతంగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టయితే రేపటి రోజున చాలా అద్భుతంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగైతే మాత్రం కనపడుతూ ఉంటుంది. ఓకే, ఇక విద్యార్థుల పరిస్థితి గురుగారు. వీరికి ఏదైతే పోటీ పరీక్షలు ఉన్నాయో ఇక మీదట వచ్చేటువంటి పోటీ పరీక్షలు అన్నిటి కూడా మైండ్ సెట్ పనిచేస్తూ మంచి మేధాశక్తిగా ఉండేదనుకుంటుంది. కొంతమేర బద్ధకం వీరికి ఎక్కువ కనిపిస్తోంది. ఈ బద్ధకాన్ని తగ్గట్టుగా ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు లేకపోయినా రోజు మార్చి రోజైనా సరే మంచి ఆమ్గా ఉంటుంది.
బాలామృతం అంటారు, బాలామృతం అంటారు, మంచి ఆముదం అంటారు. ఇలా ఏదైనా మంచి ప్రికాషన్స్ ఉన్నటువంటి ఆముదాన్ని తీసుకొని ఆ ఆముదం ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా ఒక టీ స్పూన్ అంటే లేకుంటే 5 ml to 10 ml ప్రతి 5 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి సేవిస్తూ ఉంటే కనుక మతిమరుపు, బద్ధకం లాంటివి, ఆ శని భగవాన్ అశుభ దృష్టి లాంటివి తగ్గుతూ ఉంటాయి. ఆ ఆముదం తీసుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి ఖచ్చితంగా ఆముదం అనేది వారు ఆ ఇంగ్రీడియంట్తో కలుపుకొని వంటలైనా వాడుకోవచ్చు. లవ్ అండ్ రిలేషన్షిప్స్ పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసం వీళ్ళకి? లవ్ అయితే లేదండి, రిలేషన్షిప్ అంతకన్నా లేదు. ఒకవేళ ఉందంటే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీద పడేదానికి అయితే బాగా కనిపిస్తూ ఉంది. కొట్టుకుంటారు, గట్టిగా కొట్టుకుంటారు. ఆ ఎదుటి వారు ఎవరన్నా ఉన్నాయి, మేషరాశి వారు ఉన్నారంటే వీరు చేసే మంచి పనులు, ఆ పనులు చేయలేకపోయినా, ఆ పనులు చేయకపోవడం ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ళని చూసి వీరికి కోపం, ఇరిటేషన్, కోపం ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే వీరు చాలా సామరస్యంగా ఉంటారు. ఏదైనా చెబితే వినేలా ఉంటారు, ఏదైనా చెబితే వాళ్ళు వినేలా కూడా ఉండాలి. ఎందుకంటే అబద్ధం ఆడరు, మోసం చేయరు, ఏదైనా ఉంటే నీతిగా నిజాయితీగా మాట్లాడే తత్వం మేషరాశిలో ఉంటుంది. ఎదుటి వాళ్ళు కూడా అలా లేకపోతే కనుక వీరికి కోపం, ఇరిటేషన్ అన్ని రకాలు వచ్చేసి కొట్టుకుని దాకా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పొరుగు, ప్రతిష్ట, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని కూడా సగభాగంలో వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి వీరికి అలాంటి రిలేషన్షిప్ కానీ అలాంటి లవ్ అఫేర్స్ కానీ పెట్టుకోకూడదు, లైఫ్ లో పెట్టుకోకూడదు. అలాంటి పెట్టుకున్నారంటే కనుక ఒక సొరకాయ తీసుకోవాలి, ఆ సొరకాయ పైన కాటుకుతో రాయాలి, నాకు ఇలాంటి రిలేషన్స్ వద్దు, ఇలాంటి వేషాలు వద్దు, ఇలాంటి వేషధారణ నాకు వద్దు అని చెప్పి రాసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తూ ఉండాలి. అలానే వీటన్నిటితో పాటు ఇంకోటి ఉందండి, దీన్ని కొంచెం ముందుగా వెళ్ళేసి, ఎందుకంటే అలవాటు పడినటువంటి జీవితాలు కదా, హిప్నాటిజం అయినా, బ్లాక్ మ్యాజిక్ అయినా, వశీకరణ చేస్తూ ఉంటారు. అలానే ఎవరైనా సరే ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోయేసి ఎఫ్ఐఆర్స్ లోకి, అలానే అక్రమ సంబంధాల, లవ్ ఎఫెక్షన్ ఉండేసి మాట వినకుండా మనం ఏ పని చేసినా ముందుకెళ్లకుండా, దాంతోపాటు అటే జీవితం, అటే ఉంటే చాలు, వాళ్ళు ఉంటేనే చాలు అని చెప్పి జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటుంటారు చూసారా. వీళ్ళకి నిజంగా ఆలోచించుకోవాలండి, వాళ్ళకి ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా చేయించుండొచ్చు. ఈ రోజుల్లో మానవులు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారిపైన ఏదైనా హిప్నాటిజమో, బ్లాక్ మెయిల్ జరిగిందేమో, ఖచ్చితంగా ఇది కావాలంటే మనకి జాతకంలో ఇవన్నీ తెలియవండి. జాతకంలో ఏముంటుంది అంటే, జాతకంలో నక్షత్రం ఉంటుంది, రాశి ఉంటుంది, దశలు ఉంటాయి, గోచార ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటాయా, ఇంతవరకే ఉంటుంది. దానికి పరిహారాలు ఏంటి, అవి చేసుకుంటే జీవితం ముందుకెళ్తుందా అంటే వెళ్తుంది. ఎలా, మీ మీద ఎవరైనా మానవ గ్రహం మీ మీద చేయించకపోతే గ్రహ శాంతి అవుతుంది. మానవ గ్రహం మీ మీద చెడు క్రియలు చేయిస్తే జాతకం పనిచేయదు. అప్పుడు ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ గురువు దగ్గర నాకు ఏమైందని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ పరిష్కార మార్గాన్ని చూసుకోవాలి. అది 11 రోజులు పడుతుందా, 21 రోజులు పడుతుందా, 40 రోజులు పడుతుందా, 2 నెలలు పడుతుందా తెలియదు. ఆ సమస్య ఈ రోజుల్లో బాగుపడట్లేదు. ఈ రోజుల్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అష్టదిబ్బంది అయిపోయింది, మా అబ్బాయి చెడులవాట్లతో ఉన్నాడండి. ఒక మనిషికి చెడులవాటు అబ్బినా, ఒక మనిషికి వ్యసనాలు అబ్బినా, ఒక మనిషికి ఏదైనా సరే అనుకున్న పని ముందుకెళ్ళట్లేదన్నా జాతకంలో సంబంధం లేదు. ఖచ్చితంగా నేను రాసిస్తా. ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ ఏదో జరుగుతుంది. 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు వచ్చా ఉన్నాయి, తల్లిదండ్రులు ఒకరికొకరు స్థుతులు లేవు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, అదిగా పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నాము, పిల్లలు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కూడా పాస్ అవ్వట్లేదు, విదేశానికి నా పక్కన వాళ్ళు, వెనకోళ్ళు, ముందు వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, మరి నాకేమైతుంది? మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎవరినో గంగెద్దుల్లో నమ్ముకుంటే కాదు. ఎక్కడో దగ్గర ఏదో తప్పు చేస్తున్నాం, లేదా ఎవరో చేసిన తప్పుకి మనం బలైతున్నాం. ఇప్పుడు అందరూ కూడా అద్దింట్లోనో, సొంత ఇంట్లోనో ఎక్కడో దగ్గర ఉంటూ ఉన్నారు. ఆ ఇంట్లో కూడా ఏదైనా లోపం ఉందేమో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కార్పొరేట్ లెవెల్లో గురువులు అయిపోయినారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన ఇదే, కార్పొరేట్ లెవెల్లో గురువులు అయిపోయినారు. ఎక్కడికైనా పోయి సంపాదిస్తే వేలకు వేలు గుంజేస్తున్నారు తప్పితే అసలు వీళ్ళు గురువులా కాదో తెలియట్లేదు. అసలు ఎక్కడి వరకు వీళ్ళు గురువులు అనేది గమనించుకోలేకపోతున్నాం. ఎందుకంటే వీళ్ళకున్న సమస్యలకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలుసా అండి, ఇక్కడ గురు వ్యవస్థ ఎలా ఉందంటే, ఈ రోజున ఒకళ్ళు ఏదైనా సలహా కోసం కానీ, సూచన కోసం కానీ, ఏదైనా మనకి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వెళ్తే వాళ్ళు భయపెట్టే పరిస్థితి ఉంది. పరిస్థితులు బట్టి మనం భయపడుతూ ఉన్నాము. గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళే భయపెడుతున్నారు. మళ్ళీ నువ్వు ఇన్ని రోజుల్లోకి చేయించుకోకపోతే మీ ప్రాణానికి ప్రమాదం అని జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరిగేసి అసలు గురువు దగ్గరికి వెళ్ళాలా లేదా అనే సంక్షోభంలో ఉండేసి ఏదో జరగాల్సిన జరిగిపోద్ది, ఇంకా మన జీవితం ఇలా రాసి పెట్టుంది అని చెప్పి చాలా వరకుతున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి, జీవితము అక్కడితో అయిపోదు. ఎక్కడైతే మనకి దెబ్బలు తగులుతాయో అక్కడి నుంచి మొదలైంది అనుకోవాలి. ఇవన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి. కాలం క్రమేణా కూడా కొన్ని పరిహారాలు దూరం అవుతాయి. కొన్ని గురువుల దగ్గరికి వెళ్తే పరిహారాలు చెబితేనో, ఎక్కడ ఏదైనా సూచిస్తేనో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కాలం అనేది జరిగిపోతుంది, కాలానికి వదిలేద్దామని మాత్రం మనం అలా వెళ్ళకూడదు. ఈ రోజు ఉన్నది రేపు రాదు. కాబట్టి ప్రతి నిమిషము కాదు, ప్రతి సెకండ్ కూడా మనకి చాలా వాల్యుబులే. కాబట్టి చెడు వ్యసనాలకి బానిస అవ్వకూడదు. నిజంగా మన మీద ఏదైనా జరిగింది అంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి, చాలా సాదాసీదాగా ఉంటుంది చెప్పండి. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవడో వచ్చేసి మనల్ని గుద్దేస్తాడు. మనం అనుకుంటాం నా టైం బాగాలేదండి, గుద్దేశాడు, అయిపోయింది, నా ప్రాణాలు పోసిన సమస్య, ఈ చేతితో అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాను. అసలు నేను గుద్దాల్సిన అవసరం ఏంది? గుద్దాల్సిన అవసరం అంటే జాతకంలో ఉంటే గ్రహాలు నిన్ను గుద్దేలా చెయ్యవు.
ఇక్కడ కేవలం మానవ గ్రహం ఒకటి ఉంటుంది. నువ్వు వేసుకున్న షర్టు, లేకుంటే నువ్వు వేసుకున్న ప్యాంటు, లేదా నువ్వు సంపాదించే డబ్బులు, వీటి వలన ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళలో పట్టడం ద్వారా వీడు చూడండి ఎంత సంపాదించుకుంటున్నాడు అనగానే మనకు వ్యసనం, ఆ రంది, అదంతా కూడా మనల్ని ఇబ్బంది చేస్తుంది, రోడ్డు మీద కొట్టేసేలా చేస్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మనసులో కానీ, మైండ్లో కానీ, వ్యక్తిత్వంలో కానీ ఎవరికైనా సరే కోపం వస్తుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది, అన్నం లేకపోతున్నా, ఓ దగ్గర సరిగా కూర్చోలేకపోతున్నా, మైండ్ ఎందుకు నాకు పని చేస్తలేదు, భార్యతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా, భర్తతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా అంటే గ్రహాల స్థితిగతులు కావు, రాశులు నక్షత్రాలు దశలు కావు. ఖచ్చితంగా నీ మీద మంచితనంతో ఉండి పక్కనే ఉండి గొయ్యి తీసేటువంటి ఒక వ్యక్తి, వాళ్ళని గ్రహించుకొని గమనించుకుంటే అప్పుడు మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంటే మీ జాతకంలో ఏముంటుంది, నువ్వు కోటేశ్వరుడు అవుతావు ఫలానా సంవత్సరం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తా, మేషరాశి వారు ఆగస్టు మాసంలో నెలాఖరు లోపు కోటేశ్వరుడు ఖచ్చితంగా అవుతారని చెప్తా. అవ్వకుండా ఉంటారు ఎట్లా ఉంటారంటే మీకేం జరిగి ఉండొచ్చు. అది ఎవరు చేపిస్తారంటే మీరు ఎవరికైతే పర్సనల్ విషయాలు షేర్ చేస్తారో, మీరు ఎవరినైతే నమ్మి పర్సనల్ విషయాలు చెప్తారో, లేదా మీరు ఎవరినైతే నమ్మి మీకు దగ్గరికి వచ్చి మీ చుట్టూతో తిరుగుతుంటారో వాళ్ళ వల్లే మీ ప్రమాదం జరుగుతుంది. మేషరాశి వారు దీని వల్లనే ఖచ్చితంగా మోసపోతారు, భంగపడతారు, రోడ్డు వెంబడిపోతారు. దీని తర్వాత ఏమైంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉండేది క్యాన్సర్ లాగా. ఈ స్టేజెస్ మనం అలానే పోకుండా జాతక నా బాగాలేదు, పుట్టిన గడిలు బాగాలేవు, నా దరిద్రం అంతా అనుకోకుండా మంచి గురువుని సంప్రదిస్తే, ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరికితే ఖచ్చితంగా ఇంకో 10 మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి యోచన అయితే మాత్రం మేషరాశి వరకు ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి మొదలు పెట్టండి, వెనక్కి తిరిగి చూడకూడదు, మడిని తిప్పకూడదు, సమస్యని ఎదుర్కోవాలి తప్పితే సమస్యకి తగ్గకూడదు. ఈ ప్రకంగా మనం ముందుకు వెళ్తే సాధించుకునే దానికి ఎవరు ఆపలేరు. గ్రహాలైతే ఆపలేవండి, మానవ గ్రహం ఒకటి తప్పితే ఏ గ్రహాలు కూడా మనల్ని ఆపలేవు. కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఇక వీళ్ళకి పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ఆగస్టు మాసంలో మేషరాశి వారికి పరిహారాలు, ఈ పరిహారాల కన్నా కూడా సురేష్ బాబు గారి దగ్గర అయితే ఒక గొప్ప ఒకటి ఉంటుందండి. ఏంటంటే మంత్రి ఇచ్చినటువంటి వస్తువులు, ఎవరికైనా సరే డబ్బులు లేవు, కామన్గా చెప్తున్నానండి, ఎవరికైనా సరే డబ్బులు లేవు, సురేష్ గారి దగ్గర వస్తువులు కొనేటువంటి స్తోమత కూడా నాకు కల్పించాలని నేను దేవుడిని భగవంతుని కోరుకుంటున్నాను. నేను అతన్ని కలవలేకపోయినా, వస్తువు తీసుకున్నా కూడా నాకు పని అయితే చాలా మంది చెప్తున్నారు, కానీ నేను తీసుకునే పరిస్థితున్నాను అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒక్క వాటర్ బాటిల్ కానీ వాటర్ గ్లాస్ కానీ తీసుకొని ఫోన్ చేయగలిగితే, రాగేది కానీ గాజు గ్లాస్ అయినా, తెల్లదైనా, స్టీల్దైనా సరే పర్వాలేదు, దాంట్లో వాటర్ తీసుకొని ఒకసారి కుంకుమ పువ్వు దాంట్లో ఒక చెంచా కానీ, ఒక టీ స్పూన్ కానీ, లేదా 1 గ్రాము కుంకుమ పువ్వు అయినా దొరికితే కనుక వేసుకొని, లేదా ఏదైనా పట్టిక బెల్లమైన దాంట్లో వేసుకొని, బెల్లమైన దాంట్లో వేసుకొని, షుగర్ అయిన దాంట్లో వేసుకొని కనుక ఒక్కసారి ఫోన్ మనకు సంప్రదిస్తే కనుక, ఇది ఉన్న వాళ్ళ పరిస్థితి కాదండి, పూర్తిగా లేము, మేము బాగుపడాలనుకుంటున్నాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళ కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా సురేష్ గారి దగ్గర దొరికేటువంటి వస్తువులకు కూడా మన సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కడైనా గురువుని నమ్మి వెళ్తే 2000 దగ్గర మొదలయ్యి 2 లక్షలకు వెళ్ళిపోవచ్చు, ప్రాణం మీదకి వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాదు, మనం మంత్రం చేసి తంత్రం ద్వారా మంత్రం చేస్తాం, అగ్నిహోత్రం ద్వారా మంత్రం చేసినటువంటి వస్తువులు మన దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రజల వద్దకే వాళ్ళ చెంతకే చేర్చేటువంటి సదవకాశం ఉంది, సరస్వతి ధరల్లోనే మళ్ళీను. కాబట్టి ఆ చెంతకి చేర్చుని సదవకాశం కూడా వారికి ఉన్నప్పటికీ కూడా వారు చేసుకోలేకపోతున్నా అంటే ఒకే ఒక వాటర్ గ్లాసులో వాటర్ పోసుకొని మనం చెప్పినట్టు ఇంగ్రీడియంట్ దాంట్లో వేసుకొని ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న పరిస్థితిని మార్చేలాగా ఆన్లైన్లోనే వారికి మంత్రం చేసిస్తాము. ఇంకా వారికి కావాలంటే కూడా మంత్రోపదేశం కూడా చేస్తాము, తంత్రోపదేశం కూడా చేస్తాము. ఎలాంటి మంత్రం కావాలన్నా వారి యొక్క బాడీ పర్సనాలిటీ, వారి యొక్క నక్షత్రము, వారి యొక్క పేరు, వారి దేనికోసము అనేది అయితే కనుక పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, మరి ఇతర సమస్యలు ఉన్నా కూడా వారికి కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారే రాజు. ఆ కుటుంబం బాగుండాలంటే ముందు పెద్ద ఆయన బాగుండాలి, లేదా పెద్ద ఆవిడ బాగుండాలి. మెయింటైన్ చేసుకునేవారు హోమ్ మినిస్టర్ అంటారు, వారు బాగుంటే హోమ్ మినిస్టర్ అనితానో, హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉండేటువంటి వీళ్ళు వాళ్ళు కాదండి. హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లో పెత్తనం చేసే వాళ్ళని హోమ్ మినిస్టర్ అంటారు. ఇలాంటి హోమ్ మినిస్టర్స్ ఇంట్లో బాగుంటే ఆ కుటుంబం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇంటికి రాజు ఎవరై అంటే ఇంట్లో పెద్దగా ఉండే పెద్ద దిక్కులు. కాబట్టి వారికి ప్రత్యేకంగా చెప్తాను అన్నట్టు వారికి ఏ మంత్రం కావాలన్నా కూడా ఉపదేశం చేస్తాము, ఆ మంత్రాన్ని వాళ్ళు సాధన చేసుకోవచ్చు. కాబట్టి అలానే సురేష్ బాబు గారి దగ్గర కొన్ని వస్తువులు కూడా దొరుకుతాయి. అలానే మేషరాశి వారికి ఈ మాసంలో తీసుకున్నట్లయితే కొంతైనా కొంత వాళ్ళకి తోడ్పడుతుంది. శని భగవాన్ 12వ స్థానం ఉన్నారు కాబట్టి వారికి నా తరపు నుంచి అయితే కనుక
ఈ యొక్క ఒత్తులు సజెస్ట్ చేస్తున్నానండి. ఈ ఒత్తుల్లో వారికి సంబంధించినటువంటి సమస్య ఏముంది, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఇంకా ఏదైనా చేపించినటువంటి అష్టదిబ్బంది లాంటి సమస్య ఉందా, భార్య దూరం అవుతుందా, భర్త దూరం అవుతున్నారా, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ జాతకాల్లో ఉండవు. కాబట్టి ఇలాంటి ఒత్తులు వారి సమస్యను బట్టి దీంట్లో యంత్రం మారుతుంది. ఈ ఒత్తులు మనం సమర్పిస్తున్నాము. ఈ ఒత్తులు వచ్చేసి వారు ప్రతినిత్యం వెలిగించుకోవాలి. ఇది కోర్సు 41 రోజు కోర్సు ఉంటుంది. పత్యం ఏం అవసరం లేదు. ఈ 41 రోజు కూడా మనం ఒత్తులు ఇంట్లో వెలిగించినట్టయితే కనుక వారికి ఉన్నటువంటి సమస్య 99% ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా రాసిస్తాను నేను. దీంతో పాటు ఇది సెంటు మన వద్ద చాలా అద్భుతం అండి. ఇది మన దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే బుక్ చేసుకున్నా కూడా 15 రోజులు పడుతుంది డెలివరీ. అంత డిమాండ్ ఉంటుంది అనమాట. ఇది నేను చూపించడం కోసం తెచ్చేది. ఇది కూడా ఆర్డర్ ఉంది. అయితే ఈ సెంటు వచ్చేసి కనుక వారికి అందజేస్తున్నాము. ఇది మనకి ఖచ్చితంగా కూడా వాళ్ళు అప్లై చేసుకుని బయటకు వెళ్ళినట్టయితే దెయ్యాలు, భూతాలు కానివ్వండి, ఇతర వారు ఎవరైనా సరే మన మీద తలెత్తి మన మీద దండెత్తేసి ఏదో చెడు చేపించిన తత్వం కూడా మానేస్తుంది. వారి మైండ్ సెట్ మారిపోద్ది. ధైర్యంగా ముందుకెళ్తే జాబులు వెసులుబాట్లు వస్తాయి. ఆర్థికంగా ఎదుగుతూ ఉంటాము. అలానే వ్యాపార సమస్యలే కావచ్చు, చెడు శక్తి ఉన్న, నరదిష్టి ఉన్న, ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. కాబట్టి ఈ సెంటు కూడా వారు యూజ్ చేసుకోవచ్చు. అలానే మేషరాశి వారికి ఈ యొక్క మొగలి రేకుల కుంకుమ, ఈ మొగలి రేకుల కుంకుమ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనమైన ఏదైనా లవ్ ఉంది, భార్య భర్త దూరమైనారు, విడిపోయినారు అన్నప్పుడు జనాకర్షణ కావాలి మనకి. ముఖ్యంగా మన మీద ఉన్న నరదిష్టి నరకోశ పోవాలనుకున్నప్పుడు ఈ కుంకుమను కూడా వారు ధరించుకోవడం ద్వారా అసలు చెప్పేటువంటి ఇది లేదండి. వారిపైన ఎటువంటి చెడు ఉన్నా కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి వస్తువులు మన దగ్గర వారి సమస్యను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన ఉన్నాయి, అలానే బాడీకి సంబంధించిన ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా కూడా ఉపశమనం పొందొచ్చు. ఇక సురేష్ గారిని కలవాలంటే కూడా ఎలాంటి సమస్య ఉన్నా సరే, అది మంత్ర ఉపదేశం కావాలన్నా, లేదు ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించు. అలానే మేషరాశి వారికి ఇంకొంచెం ఉపశమనం కోసం ఒక మంత్రం ఏంటంటే కనుక ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు. ఓం భూయో భూయో, ఓం భూయో భూయో అనేటువంటి హనుమాన్ మంత్రంలోని భాగం ఇది. ప్రతినిత్యం కూడా 11 సార్లు 119 సార్లు పారాయణం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. చేతిలో పుట్నాల పప్పు కానీ పల్లీలు కానీ పెట్టుకొని మంత్రం జపం చేసుకుంటే వారిలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాదు, నెగిటివిటీ కూడా కొంతమేర వారికి తగ్గిద్దామనుకుంటే ఇవన్నీ కూడా ఉపశమనం. ఇక ఫైనల్గా ఏంటంటే కలవాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు సురేష్ గారిని ఖచ్చితంగా కలిసేదానికి అయితే ఉంటుంది. సురేష్ గారిని కలిస్తే ఖచ్చితంగా ఆ సమస్య అనేది వారికి పోతుందా లేదని కస్టమర్సే వాళ్ళకు ఉన్నటువంటి దానికి వాళ్ళకే తెలుస్తుంది. ఇకపోతే వీరికి ఆలయాల వద్ద కూడా వీరు చేసే పరిహారం ఉంటుంది. అది ఏంటంటే కనుక ఒక ఆంజనేయ సింధూరం తీసుకొని, బియ్యం ఒక పావుకిలు తీసుకొని, లవంగాలు ఒక పావుకిలు తీసుకొని, శుక్రశని ఆదివారం 3 రోజులు కూడా వైట్ వస్త్రంలో ముడుపు కట్టుకోవాలి సగభాగం చేసుకొని. ఆ 3 రోజులు కూడా తల చుట్టూ 7 times దిష్టి తీసుకొని ఎక్కడైనా పారెడు నీళ్ళు కానీ పొదలు కానీ చెట్లు కానీ చేసేసుకోవాలి. ఇది ఒక పరిహారం. ఇక దేవుని అనుగ్రహం కావాలి. బ్రౌన్ గా ఉన్నటువంటి శనగలు కానీ, బ్రౌన్ గా శనగలు కానీ, లేకుంటే కదా పచ్చ పెసలు కానీ ఒక 30 కిలో తీసుకొని నానబెట్టుకొని గుడాలు వండాలి. ఆ గుడాలు వండేసి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం లేదా మంగళవారం రోజున మాసం మొత్తంలో ఒకసారి ఇస్తే చాలు. ఆ రోజు తిథి ఏదన్నా పర్లా, నక్షత్రం ఏదన్నా పర్లా, వారం అయితే శనివారం లేదా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో కనుక మనం నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఆయన యొక్క కృపా కటాక్షాలు కూడా ఖచ్చితంగా వీరిపైన ఉంటాయి. ఈ మాసం మొత్తంలో కూడా ఒక్కసారైనా సరే హనుమానికి ఆకు పూజ చేయించుకున్నట్టయితే కనుక వారి కొంగు బంగారం వేయడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇక కలవాలా, లేదా వస్తువులు తీసుకోవాలా, లేకపోతే సమస్యను ఇట్లే వదిలేసుకుంటూ మనం ఇట్లా తిరగాల. ఒక్క క్షణం పోయినా కూడా జీవితం వేస్ట్ అయిపోద్ది. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో మనకి అదృష్టం వస్తుందో తెలియదు. ప్రతి సెకండ్లో మనకు అదృష్టం అనుకోసుకోవాలి. ఆ అదృష్టం రావాలంటే ముందు మనలో చెడు వెళ్ళిపోవాలి. ఎక్కడైనా 1 కిలోమీటర్ దూరంలో బంగారం మూట వేశారు ఉన్నది, కానీ మధ్యలో రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని వెళ్ళవసరలా. సురేష్ గారిని కలిస్తే అవన్నీ కూడా దాటేలా ప్రయత్నం చేస్తాం. మార్గం ఉంటుంది. ఎందుకంటే మానవ గ్రహాలు ముళ్ళేస్తారు, రాళ్ళేస్తారు, రప్పలేస్తారు, ఎన్నో వేస్తారు. వాటిని అధిగమించాలంటే మనం తీసుకుంటూ పోతే మూట వెళ్ళిపోద్ది. అలా కాదు, తీసుకుంటూ వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే దానికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసుకుంటే అవన్నీ పటాపంచలేదు, బంగారం దగ్గర మనం వెళ్ళిపోతాం. ఇది ఆలోచించుకోవాలి అందరూ కూడా. ఓవరాల్ గా మేషరాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా అందరితోటి, ముఖ్యంగా సోదర సోదరీమణులతోటి వివాదాలు కనపడుతూ ఉన్నాయి. అందరితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ఏంటంటే ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. అలాగే ఇందులో నేను పెట్టుబడులు పెట్టినా సరైన లాభాలు కనపడటం లేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు చేసే చోట ఆచితూచి వ్యవహరించండి. అలాగే ప్రతి సమస్యకి కూడా ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు తప్ప లేకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుల విషయంలో కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వాలనుకున్నా, అప్పులు తీసుకోవాలనుకున్నా 2 విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఊరికే అప్పులు చేయకండి. అలాగే ఎవరైనా అప్పులు అడిగారు అనుకోండి, సరైన షూరిటీ సంతకాలు లేకుండా ఎవరికి అప్పులు డబ్బులు ఇవ్వకండి. ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. అలాగే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలనుకున్నా, భూములు ఏదో డబ్బులు పెట్టాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోండి. కొనేది కరెక్టా కాదా, లేదా సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకోండి. లిటికేషన్లు ఉన్నాయా అన్నీ చూసుకునే కొనుగోలు చేయండి. లేకపోతే దెబ్బతింటారు. జాగ్రత్త. పిల్లల వల్ల సమస్యలు అంటే పిల్లల చదువులకో, ఉద్యోగాలకో, వ్యవహారాలకో ఏదో రకంగా ఖర్చులు, లేదా పిల్లల యొక్క సమస్యలు మీకు మనశ్శాంతిని మనశ్శాంతి లేకుండా చేయడం చేస్తుంది. అలాగే అనవసరమైన స్నేహితులు, చెడు వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులతో ప్రయాణం చేయడం వల్ల స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి చెడు స్నేహితులకి, వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులకి దూరంగా ఉండండి. అలాగే కుటుంబంలో ఖర్చులు బాగా పెరుగుతాయి, బాధ్యతలు బాగా పెరుగుతాయి. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం వల్ల మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఎవరో ఒకళ్ళతో, ఇంట్లో వాళ్ళతోటి గొడవలు, ప్రేమించిన వాళ్ళతో తగాదాలు, శత్రువులు పెరగడము, అంతర్గత శత్రువులు పెరగడం కనపడుతోంది. అలాగే శత్రువుల వల్ల కూడా ఏదో రకంగా సమస్యలు ఇరుక్కోవడం. అంటే శత్రువులు ఎలా ఉంటారంటే మీకు ఎదురుగుండా నవ్వుతూ వెనకాల మీ మీద నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటుగా మీలో మీకే శరీరమైనటువంటి కోరికలు అంటే కామ కోరికలు, వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, రకరకాల వ్యక్తులతో సంగమాలు కనపడుతున్నాయి. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగాలు చేసే చోట, కాలేజీలో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. అంటే మద్యపాన, ధూమపాన వ్యసన పనులకు కానీ, గుట్కాలు, పానపరాగులు వాటికి దూరంగా ఉండండి. దాంతోపాటుగా బెట్టింగులు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. దారుణంగా దెబ్బతింటారు ఈ నెలలో. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విచక్షణారహితంగా వ్యవహరించండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే మాత్రం చాలా దారుణంగా నష్టపోతారు. షేర్లు, ట్రేడింగులో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా జాతక పరిశీలన చేయించుకోండి. బలం ఉంటేనే పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాలు అంటే మీరు స్వయంగా చేసుకునే అపరాధాల వల్లే ఉద్యోగాల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతగా వ్యవహరించండి. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవ్వడాలు, అనవసరమైన కోరికలు పెరిగిపోవడాలు, అనారోగ్య సమస్యలు వేధించడాలు, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడాలు కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తతు జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఉద్యోగాలు పోవడం కానీ, సమస్యల్లో ఇరుక్కోవడం కానీ, వీసా సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఉన్న ఉద్యోగాల్లోనే సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. అలాగే వివాహ సంబంధాలు కూడా మంచి సంబంధాలు కుదిరి ఇంకా అయిపోయింది, నిశ్చితార్థం పెట్టుకుందాం అనుకునే సమయాన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాం, లేదా తర్వాత చెప్తా ఉంటుండడం. ఇలాగేంటంటే వివాహ సంబంధాలు కూడా ఓ కొలిక్కి రాకపోవడం కనపడుతోంది. అలాగే ట్రీట్మెంట్లన్నీ కూడా అంటే ఏదో రకమైనటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు, ఆ సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే కనుక మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా ఏ ప్రయత్నం చేసినా విఫలం అవుతూ ఉంటాం. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ యొక్క జాతకం చూసి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చెప్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే జాతకం ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాటి పరిహారాలు కూడా చేయిస్తుంటాం. తద్వారా సమస్యల నుంచి బయటపడగలచ్చు. కాబట్టి అది వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి ఏ సమస్య ఉన్నా కానీ
పర్సనల్ జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు కడిగి విడిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ మనస్తాపం కనపడుతోంది. ప్రత్యర్థులతో రాజకీయ నాయకులకి చాలా సమస్యలుగా ఉంటాయి. మీరు చేయని తప్పుకి నిందలు, అనవసరమైన కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. పదవులు పోగొట్టే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా తప్పుడు ప్రాజెక్టులను ఎంచుకోవడం కానీ లేదా చేసేటటువంటి పని శ్రద్ధగా చేయలేకపోవడం వల్ల కానీ అవకాశాలు చేజారడం, ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోంది. భార్యాభర్తలు కూడా ఇంట్లో ఏదో రకమైనటువంటి సమస్య, చికాకు కనపడుతోంది. మద్యపాన వ్యసనపలకు ప్రమాదాలు ఉన్నాయి. స్నేహితుల ద్వారా డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉన్నాయి. మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. మిమ్మల్ని బాగా ప్రేమించేటటువంటి వారు, అంటే కుటుంబ సభ్యులతోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా రాత్రులు ప్రయాణం చేయకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, అలాగే మద్యపానం సేవించిన వాళ్ళు ఇద్దరు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అలాగే ఈ నెలంతా కూడా దుబారా ఖర్చులు చేయకండి, అనవసరమైన ఖర్చులు చేయకండి. ఆన్లైన్ షాపింగ్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొండాలు చేసినట్లయితే సమయానికి డబ్బులు చేతిలో ఉండవు, జాగ్రత్త. అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. కొంతమంది నమ్మక ద్రోహులని తెలుసు కూడా వాళ్ళతో మీరు స్నేహాలు చేయడం వల్ల మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు, జాగ్రత్త. అలాగే ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడగకండి, ఊరికే అప్పులు చేయకండి. అలాగే వ్యామోహాలకి దూరంగా ఉండండి. కోపతాప ఆవేశాలు కూడా దూరంగా ఉండడం మంచిది. నిద్ర సరిపోకపోవడము, సరైన ఆహారం తీసుకోకపోవడము, బయట ఫుడ్లు తినడము, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినడం వల్ల కూడా సమస్యలు కనపడతాయి. కాబట్టి కార్బోహైడ్రేట్ అంటే అన్నం పదార్థాలను బాగా తగ్గించండి, షుగర్ పదార్థాలని. అంటే ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ తీసుకోండి. దానివల్ల మీకు ఎక్కువగా ఆరోగ్యం కుదిరిపడుతుంది. రాత్రి తొందరగా పడుకోండి, సెల్ ఫోన్ చూడకుండా ఉండండి. పొద్దున్న లేచి వ్యాయామం ఖచ్చితంగా చేయండి, ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. సమయానికి తినండి, మీకు ఆరోగ్యం కుదిరిపడుతుంది. మీరు తీసుకునే చెడు నిర్ణయాలు మీ గౌరవ మర్యాదలు తగ్గిస్తున్నాయి, జాగ్రత్త. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు, పనులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎప్పటి పనిని అప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు మనస్తత్వం వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో లావాదేవీలు జరపడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మీ దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడతారు, మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్త. కోర్టు సమస్యలు కొలిక్కి రాకపోవడము, రావాల్సిన ఆస్తులు సంక్రమించకపోవడం కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ యొక్క పై అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసేటటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఉద్యోగాలు పోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉద్యోగ సమస్యలు అధికంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విదేశాలు వెళ్ళడం మాత్రం పెద్దగా యోగంగా లేదు ఈ నెల. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఏకాగ్రత తగ్గుతోంది. ఇష్టం లేనటువంటి చదువులు చదువుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. ప్రేమ వ్యవహారాల చదువు పాడవుతోంది. స్నేహితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకోని కారణాల వల్ల ఉద్యోగాల్లో ఇబ్బందులు, సహా ఉద్యోగస్తులతో విభేదాలు, ఎంత కష్టపడినా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, శాలరీ పెరగకపోవడం, గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. పై అధికారుల యొక్క ఒత్తిడి కనపడుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి అందం తగ్గే అవకాశాలు, ఫిట్నెస్ తగ్గే అవకాశాలతో పాటుగా కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మానసికంగా వాళ్ళకి లొంగిపోవడం జరిగే అవకాశాలు, ప్రేమ కలాపాలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విరోధాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, అలాగే అనవసరమైన వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా నష్టాలు ఉన్నాయి. మూర్ఖత్వంగా పెట్టుబడులు పెట్టకండి. వడ్డీ తాకటి వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే తక్కువ మార్జిన్స్ తోటి వ్యాపారాలు చేయండి, బాగుంటుంది మీకు. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభాభినందనండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాం. ముందుగా మేషరాశి వాళ్ళ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందు అసలు మేషరాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఒక ఫైర్ బ్రాండ్ లాగా, ఒక ఉత్సాహము, ఎందులోనైనా సరే ముందుండాలనే తపన వీళ్ళకి చాలా సొంతం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు అంటే చూ, చే, చో, లా అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు. అలాగే భరణీ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు అనగానే లీ, లు, లే, లో అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు. కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం అనగా ఆ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ మేషరాశి కిందకి వస్తారు. ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడూ ఒక విధమైన ఉత్సాహంతో ఉంటారు. మేషరాశి వారు సహజమైన నాయకత్వ లక్షణాలు, ఏ పనికైనా ముందుండి నడిపించడం, బాధ్యత తీసుకోవటము, కొత్త విషయాలను ప్రారంభించడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. మీరు ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి వెనుకాడరు. కష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగటం మీ ప్రత్యేకత. భయం అనేది వీరికి దరిదాపులకి రాదు. మేషరాశి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటగా ఒకటి మాట్లాడే మనస్తత్వం వీళ్ళకి నచ్చదు. ఏదైనా విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలనుకుంటారు. వీరిలో శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏ పని చేపట్టినా ఎంతో ఉత్సాహంతో వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. నిరంతరం చాలా యాక్టివ్గా ఉండటానికి ప్రాథమికంగా ఇష్టపడతారు. ఇక అసలు విషయానికి వస్తే 2026 ఆగస్టు నెలలో మేషరాశి వారి జాతక చక్రంలో గ్రహ స్థితిగతులు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఈ నెలలో రాహు ఏకాదశి భావంలో 11వ స్థానంలోను, కేతువు 5వ భావంలో 5వ స్థానంలోను, బృహస్పతి చతుర్థంలో 4వ స్థానంలోను, శనిదేవుడు ద్వాదశ రాశిలో అంటే వ్యయంలోనూ కొలువై ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల ఈ ఆగస్టు నెల మీకు ఒక రోలర్ కోస్టర్ లాగా అప్ అండ్ డౌన్స్తో ఉత్కంఠభరితంగా సాగుతుంది. మీ ఆర్థిక స్థితి గురించే మాట్లాడుకుంటే ఏకాదశి స్థానంలో ఉన్న రాహువు మీకు నిరంతరంగా డబ్బు వచ్చే మార్గాలు అంటే లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆదాయానికి డోకా లేదు, డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ 12వ ఇంట్లో ఉన్న శనిదేవుడు ఊరుకుంటాడా? ఆయన మీ ఖర్చులు అమాంతరం పెంచేస్తూ ఉంటాడు. అంటే ఒక డబ్బు నెలలాగా వస్తున్నప్పటికీ నెలలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే సూచించాలి. ధైర్య సాహసాలతో ఎందు ముందుకు పోదామని చూసినా ఏదో ఒక రూపంలో ధనవ్యయము అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పడుతూ రిస్క్ తీసుకుంటే దెబ్బ తగులుతుందేమో అనిపించే పరిస్థితికి వస్తారు. వ్యాపార రంగాల గురించి చూస్తే ఉద్యోగం చేసేవారికి ఈ నెల పని ఒత్తిడి మామూలుగా ఉండదు. విపరీతమైన కష్టాలు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కానీ మీకున్న యాక్టివిటీతో అవన్నీ జయిస్తారు. పై అధికారుల మద్దతు మీకు ఉంటుంది ఎల్లప్పుడూ. సహోద్యోగులు చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. కాబట్టి సహోద్యోగులతో వాళ్ళకి దూరంగా ఉండండి, ఆఫీసర్తో అనుకూలంగా ఉండండి. 10వ ఇంటి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఆఫీసు పనుల మీద ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లేదా ఏకంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా దీనివల్ల పాజిటివ్గా వస్తాయి. ఆగస్టు 5వ తేదీన బుధుడు మీ చతుర్థ భావంలో, తర్వాత 22వ తేదీన 5వ భావంలో మారటం వల్ల కెరీర్లో కొన్ని కుదుపులు ఉంటాయి. నెలాఖరులో ఉద్యోగం మారాలి అనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం.
కొత్త భాగస్వామ్యాలను మొదలుపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మిత్రులతో కలిసి చేసే వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారం చేసేవారికి ఈ నెల కాస్త మందకొడిగా సాగుతుంది. వ్యాపార భాగస్వామ్యాలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కనుకేంటంటే భూమి లేదా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారు మాత్రం చక్కగా పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే 2026 ఆగస్టు నెలలో భూ సంబంధమైన వ్యవహారాలు చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి. ఈ నెల ఒక మంచి యోగకాలంగా కూడా నడుస్తుంది. అలాగే గృహ మార్పులు కూడా ఉండే అవకాశం సూచించక తప్పదు. తెలిసిన వారు లేదా దగ్గర వారి నుంచే మీకు వ్యతిరేకతలు ఏర్పడతాయి. మీ కొలీగ్స్తో ఎక్కువగా జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా ఆడవాళ్ళతో. చిన్న మాట జారినా పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి నెల కొంచెం గడ్డుకాలంగా ఉంది. పంచమంలో కేతువు ఉండటం వల్ల ప్రేమికుల మధ్య అపార్థాలు, ఒకరి మీద ఒకరు అనవసరమైన అనుమానాలు సృష్టించుకునే విధంగా ఉంది. ఆగస్టు 17న సూర్యుడు కూడా 5వ ఇంట్లోకి రావడం వల్ల ఇద్దరి మధ్య ఈగోలు పెరుగుతాయి. పెళ్ళైన వారికి కూడా జీవిత భాగస్వామితో, స్పౌస్తో కొంచెం ఇబ్బందులు, చికాకులు కలిగే అవకాశం ఉంది. సహజంగా మీ మాటలు బాగా చలామణి అయ్యేటువంటి ఎవరైనా క్రీడాకారులు, స్పోర్ట్స్ రంగంలో ఉన్నారో, మీడియా రంగంలో ఉన్నారో, పని ఒత్తిడి వల్ల, గ్రహాల ప్రభావం వలనో మీకు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఏ పని చేయాలనే స్తబ్దతలాగా వస్తుంది. అంటే ఏం చేస్తానులే, అవుతుందా కాదనేది. కానీ దాన్ని మీ ఓపికతో జయిస్తారు. జీవితంలో ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే ఇంట్లో బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల చాలా శాంతియుతంగా వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆగస్టు 12 తర్వాత బృహస్పతి ఉచ్చ స్థితికి చేరడం వల్ల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగటం కానీ, బంధువుల రాక కానీ, మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగవుతుంది. తండ్రి గారికి కూడా పని భారం పెరుగుతుంది. చక్కగా అందరూ అక్క చెల్లెలతో మాట విభేదాలు వచ్చినప్పటికీ కూడా అందరూ కలిసి ఎంజాయ్ చేసేటువంటి అకేషన్ అయితే ఆగస్టులో వస్తుంది. ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి, శుక్రులు, కేతువుల స్థానాల వల్ల మీ రోగనిరోధక శక్తి కొంచెం సన్నగిల్లుతుంది. కాళ్ళు నొప్పులు, దెబ్బలు తగలటము, ఐ సంబంధమైన రిలేషన్లు కొంచెం ఎలర్జీ కలగటం, కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ పెరగడం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ నెలంతా బయట ఫుడ్కి, జంక్ ఫుడ్కి, నిల్వ ఉంచిన పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయటం మేలు. నీళ్లు ఎక్కువగా తాగండి. విద్యార్థులకు కూడా ఈ నెల మీద ఏకాగ్రత కుదరక చాలాసార్లు సవాళ్లుగా ఎదుర్కొంటారు. కాబట్టి కష్టపడి చదవటం ఒకటే మీకు శ్రీరామ రక్ష. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం మాత్రం వద్దు. ఈ నెలలో ఒత్తిడి వల్ల అలసట, తలనొప్పి, చికాకు కలగకుండా ఉండడం కోసం యోగా, వీలైతే యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, వాకింగ్ చేయండి. దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ కొంతవరకు ఏర్పడుతుంది. ఇన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఉన్న ఆగస్టు నెలలో మీరు ప్రశాంతంగా ఉండి సక్సెస్ అవ్వాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అంటే గుడిలో ఎర్రటి త్రికోణ ఆకారంలో ఉండే జెండాను దానం చేయడం కానీ, వినాయకుడి గరికను సమర్పించడం కానీ దుర్వాయుగ్నం. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం, జలం అర్పించడం కానీ, మీతో పాటు పురాతన జ్యోతిష గ్రంథాలు చెప్పినట్లుగా సోమవారాలందు శివుకి పంచామృత అభిషేకము, మారేడు పత్రితో పూజలు, ప్రదక్షిణలు చేయడం కూడా చాలా శివానుగ్రహానికి అనుకూలంగా ఉంటుంది. మీకు 12లో ఉన్న శని ప్రభావం తగ్గాలంటే శనీశ్వరులకు శనివారాలందు జమ్మిపత్రితో పూజ చేసినట్లయితే, నువ్వుల నూనెలతో అభిషేకం చేసినట్లయితే, నల్లని వస్తువులు, చెప్పులు, పత్తి లాంటివి ఎవరికైనా దానం చేసే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు, తులసి దళాలతో స్వామికి అర్చన, దద్దోజనం లాంటివి నివేదన సమర్పించడం భక్తులందరికీ చాలా మంచిది. ఆర్థిక సమస్యలు, కోర్టు వ్యవహారాలంటి సమస్యలు ఇట్టే తీరిపోతాయి. ఆడవారి వాళ్ళ కుటుంబంలో వచ్చే గొడవలు తగ్గాలంటే శుక్రవారాలందు దుర్గాదేవికి ప్రదక్షిణ చేయడం కానీ, లలితా సహస్రనామం కనుక వస్తే చక్కగా రోజు అది పారాయణ చేసుకోవడం కానీ చాలా మంచిది. మీకు ఏవైనా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వకపోయినా, ఇంట్లో పిల్లల చదువులు సాగకపోయినా చక్కగా హనుమత్ ఉపాసన కానీ, హనుమత్ మంగళాష్టకం కానీ, హనుమంతుడికి ఆగపూజలు చేయించడం కానీ, వివాహ సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి. వాళ్ళ చేత 40 రోజులు ప్రదక్షిణ చేయించి మీరు పూజ చేస్తే కూడా తగ్గుతాయి. అంటే ఏంటంటే మీ పిల్లల చదువు మరియు వివాహ కార్యక్రమాలు తప్పకుండా సఫలీకృతం కావడానికి ఇది ఒక చిన్న రెమెడీ. అలాగే మీ పనిలో మీరు నిజాయితీగా ఉంటే ఆగస్టు నెలలో మీకు ఎన్నో అద్భుతాలను పరిచయం చేసేటువంటి అవకాశం ఉంది. కనుక మీరు చక్కగా
ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసం రాబోతోంది. ఆషాఢం కూడా కొంత మాసం ఉన్నది కాబట్టి ఆషాఢ శ్రావణాలు మీకు బాగా కలిసి రావాలని, ఆగస్టు మాసం అంతా దిగ్విజయంగా కలగాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మేషరాశి వాళ్ళకి ఆల్ ది బెస్ట్.